సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JV. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ ఎంత వస్తుంది అని చెప్పేసి ఇక్కడ జనాలు అయితే చూస్తా ఉన్నారు. కానీ వైసీపీ వారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఓడించి ఇక్కడ వైసీపీ అభ్యర్థిని మేము గెలిపించుకుంటాం అని చెప్పేసి వైసీపీ వారు అంటా ఉన్నారు. మరి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారని వారి మాటలను తెలుసుకుందాం. ముఖ్యంగా మనతో ఇక్కడ యూత్ అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. మీ పేరు? ప్రేమ్ కుమార్ అన్న పేరు. మరి ఏం చేస్తామంట? నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. బెంగళూరులో జాబ్. Yes. కుప్పం లోకల్ మీరు? కుప్పం లోకల్ అండి. ఓకే. ఏంటంటే ఇక్కడ మీరు స్టడీ అంతా ఇక్కడేనా? ఇక్కడ చదివినానండి. ఎట్లా ఉందన్న ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. లేదు ఆయన ఓడిపోతాడని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు. లోకల్ గా మీరేమనుకుంటారు? చంద్రబాబు సారు 100% లక్ష మెజారిటీ ఈసారి గెలుస్తాడు. ఓకే, ఇంకా కావాలంటే జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఓడిపోతాడు. ఓకే, వాళ్ళు వై నాట్ 175 కదా, మేము వై నాట్ పులివెందులు అంటాం. ఓకే, ఈరోజు నామినేషన్ చూసినారు మీరు. ఓకే, మేము అనుకున్న దానికన్నా అనూహ్య స్పందనలో ఈరోజు నామినేషన్కి వచ్చినారు. ఓకే, కంపల్సరీ సార్ గారికి లక్ష మెజారిటీ వస్తుంది. సార్ గారు ఈసారి 2024లో సీఎంగా నవ్యాంధ్రప్రదేశ్కి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంకో విషయం ఏమంటే యువత నాకు వచ్చిందను మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీర్స్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ అన్నీను సార్ ద్వారానే వచ్చింది. ఈ 5 సంవత్సరాలు ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తారు. అసలు పులివెందులో ఇక్కడ కుప్పంలో డెవలప్మెంటే జరగలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. మీరేమో పులివెందులో ఆయన ఓడిస్తామంటా ఉన్నారు. అక్కడ కూడా ఆల్రెడీ నేను డెవలప్ చేశానని అంటా ఉన్నారు. నా టార్గెట్ అంతా కుప్పం అంటా ఉన్నారు. ఆయన ఒక బస్ స్టాండ్ కట్టేకి 5 ఏళ్ళు పట్టిందండి ఆయనకి. ఆయన బస్ స్టాండ్ చూసినాం మనము. ఆ ఒక బస్ స్టాండ్ కట్టేకి ఆయనకి 5 years పట్టింది. ఆ లెక్కన వేసుకుంటే మన మెడికల్ కాలేజెస్, డిగ్రీ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, అగ్రికల్చర్ మార్కెట్స్, ద్రవిడ యూనివర్సిటీ అదంతా డెవలప్మెంట్ కదండి. ఇప్పుడు ఏ విలేజ్కి పైన చూడండి సిమెంట్ రోడ్స్, వాటర్ ట్యాంక్స్, మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్స్ అంతా సార్ హయాంలోనే వచ్చింది. ఈ 5 yearsలో 2019 నుంచి 2024 వరకు ఆయన హయాంలో ఏం డెవలప్మెంట్ లేదు. ఊరికే సంక్షేమ పథకాలు. దానికి సీఎం పోస్ట్ అవసరం లేదండి. బటన్ అమ్మకడానికి సీఎం పోస్ట్ అవసరం లేదు. వార్డు మెంబర్ కూడా కావాలంటే బటన్ నొక్కుతాడు. జాబ్స్ లేదు, ఫ్యాక్టరీస్ లేదు, ఏమీ లేదు. ఈసారి సార్ గారు వస్తే పూర్ టు రిచ్ కాన్సెప్ట్. సార్ కాన్సెప్ట్ అది. చదువుకునే వాళ్ళకి యూత్కి ఏం చేయాలి, అగ్రికల్చర్ చేసే వాళ్ళకి ఏం చేయాలి, నాన్ ఐటీకి ఏం చేయాలి, మొత్తం దాని బేస్ పైన ఈసారి వచ్చిందను. 35 yearsలో చేసింది కాకుండా ఇంకా ఎక్కువ చేసే కాన్సెప్టే సార్ ఈసారి. మీరు ఏంటంటే ఏం చేస్తా ఉన్నారు మీరు? ఇక్కడ ఎంప్లాయీ. ఎట్లా ఉంది ఇక్కడ లోకల్ గా పరిస్థితి? ఎట్లా ఉంది? అభివృద్ధి ఏం జరిగింది ఈ 5 ఏళ్లలో కనీసం ఒక విలేజ్ కి నీళ్లు ఇవ్వడానికి కూడా వాళ్ళ చేత కాలేదని. నీళ్ళు ఇచ్చామని వాళ్ళు అంటా ఉన్నారు, మీరేమో ఇవ్వలేదంటా ఉన్నారు. గ్రామంలో కనీసం తాగడానికి నీటి కూడా చేత కాలేదు. వాళ్ళు ఎలా ఇస్తారండి? కాలువ నీళ్ళు చేత కాకుండా పక్కల ట్యాంకర్ల ద్వారా ఇస్తున్నారు. దాన్ని వీడియో చేసి మేము ఇచ్చేసాం, అది చేసాం. రెవెన్యూ డివిజన్ అనేది గతంలో లేదు, ఇప్పుడు ఉంది. కాబట్టి ఎక్కడికో వెళ్ళి వీళ్ళు ఇంతకుముందు 2-3 రోజులు టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చేసేసి త్వరగా పనులు అవుతా ఉన్నాయంటా ఉన్నారు కదా. ఏంటి దానికి ఏం చెప్తారు? మొత్తం ప్రతి ఒక్కటి డెవలప్ చేయాలని సార్ గారు ముందు నుంచి అన్ని చేస్తూ వచ్చినారు. అంతేగాని ఈ రెవెన్యూ డివిజన్ చేయాలనుకుంటే సార్ గారికి అదేం చాలా కష్టమైన పని ఏమి కాదు. అనుకుని ఉంటే ఎప్పుడో చేసేవాళ్ళు. కాకపోతే అభివృద్ధి పరంగా స్టెప్ బై స్టెప్ చేస్తూ వచ్చారు. అంతేగాని రెవెన్యూ డివిజన్ ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి జరిగిపోతుందంటే అది హాస్యాస్పదం. ఓకే, ఇక్కడ మనతో ఒక పెద్ద ఆయన కూడా ఉన్నాడు. బాబాయ్, ఇప్పుడు మీకు మామూలుగా పెన్షన్ లాంటివి అర్హులైనా? మీరు పెన్షన్ అందుకు వస్తా ఉన్నాయి ఇప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు ఎంత ఏజ్ ఎంత మీది? 60 సార్. ఓకే, ఇప్పుడు నేను పార్టీలు చూడట్లేదు, నేను డైరెక్ట్గా ఇంటికి వచ్చేసేసి పెన్షన్లు ఇచ్చేస్తా ఉన్నాను అంటా ఉన్నారు కదా. సో పెన్షన్లు ఇవ్వడం వల్ల అక్కడ ప్రజలు మాకు అట్రాక్ట్ అవుతా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు ఏం చెప్తారండి? అట్లానే సేమ్ లేదు సార్. ఆయన ఉండేటప్పుడే మాకు బాగున్నది. ఆయన మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మాకు బాగుంది సార్. ఓకే, అంటే సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాం కదా, ప్రజలు మా వైపు ఉన్నారు అంటున్నారు. దానికి సమాధానం సార్, మేము ఒక ట్రాక్టర్ ఎంప్లాయీని సార్. నేను నా తరపు నుండి ఒక 10 మందికి పనులు ఇస్తూ ఉన్నాను సార్. ఇప్పుడు నేను కూలికి పోతా ఉన్నాను సార్. ఇప్పుడు జాబులు లేకుండా నేను ఈరోజు పనికి పోతాను సార్. ఈరోజు పని ఇస్తే మేము పని చేస్తాను స్థాయికి ఎదిగినాం సార్. ఇసుక కానీ, మట్టి కానీ, రాయి ఏది కానీ లేవు సార్. ఈరోజు నేను నా పిల్లోడు ఈరోజు చదువుకోవాలంటే నేను కూలి చేసిన బిడ్డను చదువుకుంటాను సార్. అన్నీ ఇచ్చినాడు సార్. ఐటీఐ ఇచ్చి ఫస్ట్ క్లాస్ వచ్చినాడు సార్. ఈరోజు నా కొడుకు 991 వచ్చినాడు సార్. పిల్లలకి మామూలుగా ఉచిత విద్య కూడా మేము ఇస్తా ఉన్నాము సార్. నాకు ఏమీ ఇవ్వలేదు సార్. మేము కష్టపడి చేయను. కానీ కష్టపడి మాకు ఉద్యోగాలు ఇస్తే మాకు చాలు సార్. మాకు ఏ సంక్షేమాలు అవసరం లేదు సార్. మాకు మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగులకు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ కాలుపైన వాళ్ళు నిలుచుకుంటారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇప్పుడు ప్రజల భవిష్యత్తు రావాలి సార్. తెలుగుదేశమే వస్తేనే సార్ పిల్లల భవిష్యత్తు కానీ, మా భవిష్యత్తు కానీ, మా వర్కర్లకు కానీ
మేము మేస్త్రులు పని చేసుకుంటూ బతికేవాళ్ళు సార్. మేము లేబర్ దగ్గర బతికేవాళ్ళు. మాకు అసలు గురించి ఏ సంశయమాలు మాకు అందలేదు సార్, మేస్త్రులకు సంబంధించిన విషయాలు దగ్గర. గతంలో రియల్ ఎస్టేట్ గతంలో ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా? సార్ అప్పుడే మీరు ఒక క్వశ్చన్ అడిగారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నీళ్ళు ఇచ్చారని మీరు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు మాకు అన్ని సౌకర్యాలు చేశారు సార్. మా సీగిలపల్లి 2వ వార్డు మా చంద్రబాబు నాయుడు కట్టించిన నీళ్ళ ట్యాంక్లోనే ఈ చేతకాని ముఖ్యమంత్రి మా వార్డుని ఇంకా వేరే విలేజ్కి నీళ్ళు అనేది తీసుకెళ్తున్నాడు. ఎందుకు? అక్కడ కొత్తగా ఆయన బోర్ వేయచ్చు కదా, ప్రభుత్వం వీళ్ళది కదా ఉండేది, వీళ్ళు అనుకుంటే ఏదైనా చేయొచ్చు కదా. చేతి కాకుండా మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నీళ్ళ ట్యాంకర్ని వాళ్ళు తీసుకెళ్ళి పక్క విలేజ్కి నీళ్ళు వెళ్తున్నారు, అమ్ముకుంటున్నారు. ఈ హంద్రీ ప్రాజెక్టు వల్ల కుప్పం అనేది చాలా వరకు డెవలప్ అయింది, నీళ్ళ సమస్య లేదంటా ఉన్నారు కదా, అది క్రెడిట్ ఎవరిదంటారు? దట్ క్రెడిట్ గోస్ టు నారా చంద్రబాబు నాయుడు గారే సార్. యాక్చువల్గా చెప్పాలంటే 90% పనులు హంద్రీనివాకు సంబంధించి మా 2019 ముందు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వ హయాంలోనే 90% పనులు పూర్తి చేశారు. ఈ దద్దమ్మ ప్రభుత్వానికి ఈ 10% పనులు కంప్లీట్ చేయడానికి 4.5 సంవత్సరం హంద్రీనివా పైన ఎవరు కూడా నోరెత్తు పల్లెత్తు మాట్లాడే ఊసే లేదు. 4.5 సంవత్సరం తర్వాత ఏదైతే ఎన్నికలు దగ్గర పడుతున్నాయో ఎలక్షన్ కోసం మేము నీళ్లు వదిలినామనే అల్ప సంతోషానికి కకృతి పడి ఆ రోజు అక్కడ హంద్రీనివా కాలంలో గేట్ పెట్టేదానికి కొనుక్కునేదానికి డబ్బులు కూడా లేకుండా ఈ దద్దమ్మ ప్రభుత్వంలో రెంటల్ గేట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మరుసటి రోజే ఆ గేట్ తీసుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు ఆ నీళ్లు కూడా స్టోరేజ్ ఏ విధంగా చేశారంటే హంద్రీనివా కాలం అనేది మా విజనరీ లీడర్ యొక్క ఇది ఏమరా అంటే కృష్ణా జలాలు కుప్పానికి తీసుకురావాలనేది. ఈయన ఒక ఇది ఏమరా అంటే బైరెడ్డిపల్లి చెరువులోనో లేదా పొంగనూరు చెరువులోనో ఉండే నీళ్ళు అంతా పంపింగ్ చేసి వదిలేసిన నీళ్ళు వచ్చేయింది. ఏదైతే ముఖ్యమంత్రి బటన్ నొక్కి గేట్ ఓపెన్ చేశారో వదిలిన 2వ గంటకి నీళ్ళు లేదండి, కాలంలో మాయమైపోయింది. ఆయన ఎట్లయితే హెలికాప్టర్ వెళ్ళిపోయినాడో హెలికాప్టర్లో నీళ్ళు కూడా వెళ్ళిపోయింది. కుప్పంలో ఏ మాత్రం లేదు. సో హంద్రీనివా కాలువలో వచ్చిన నీళ్ళ ద్వారా ఏ ఒక్క రైతు కూడా బాగుపడింది లేదు, ఏ ఒక్క పొలానికి కూడా నీళ్ళు సరఫరా లేదు. దయచేసి అవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఇవన్నీ కూడా టోటల్గా ఈ మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు రూపంతోనే మీకు బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడున్న స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వాళ్ళు కూడా గుండెల్లో రైలు పరిగెత్తా ఉంది. ఈరోజు నామినేషన్ వేయడానికి పోతా ఉంటే వాళ్ళందరూ చూసుకొని ఏం మనకి డిపాజిట్లు వస్తాయా లేవా అనే ఆలోచనలో పడిపోయినారు, భ్రమలో పడిపోయినారు. కానీ వాళ్ళు నామినేషన్ కూడా వేస్తారు లేదు అనుమానంగా ఉంది మాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి. నిన్నటి వరకు వాళ్ళు వేస్తారని అనుకున్నాము, నిన్నే వాళ్ళు వేయాల్సి ఉండేది. ఇప్పుడు అనుమానంగా ఉంది మాకు కూడా వైఎస్ఆర్సీపీ కంటెస్ట్ చేస్తుందా లేదని. ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే ఇక్కడ యూత్ కూడా చాలా వరకు ఈసారి టీడీపీ అధికారంలోకి, అంటే ఈ కుప్పంలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.